ఏపీ సీఎం చంద్రబాబుకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. యాటపాట, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ, ఏపీ విడిపోయిన తర్వాత పోలవరం ముంపు పేరుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 7 మండలాలను చీకటి ఆర్డినెన్స్ ద్వారా ఏపీలో విలీనం చేయించుకున్నారని అన్నారు. ఆ తర్వాత లోయర్ సీలేరు పవర్ ప్లాంట్ను లాగేసుకుని తెలంగాణలో కరెంటు కష్టాలకు కారణమయ్యారని విమర్శించారు. పోలవరం పేరుతో భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ముంచేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ఇబ్బందులను పరిష్కరించడంతో పాటు భద్రాచలం రాములవారి భూముల పరిరక్షణ కోసం వెంటనే యాటపాట, కన్నాయిగూడెం, గుండాల, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం గ్రామాలను తెలంగాణలో విలీనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారని చంద్రబాబును కోరారు కవిత.